తాత ఈసారి ఇదిగో జగనేమో ఒక్కడు అటు అందరూ అన్ని పార్టీలు కలిసినాయి గెలుస్తాడు జగన్ గెలుస్తాడు మేము వేసేదే జగన్కి. నువ్వు జగన్ గెలిచి అందరూ వేయాలి కదా తాత. అందరూ వేస్తారు ఈ రకం నూకేళ్ళు ఏకే చేస్తారు చెప్పు. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? రాష్ట్రం నాశనం చేసిన చంద్రబాబు అన్నాడు కదా. గిట్టలు చెప్పుకోవడమే ఇప్పుడు గిట్టలు చెప్పుకోవడమే. మరి అసలు జగన్మోహన్ రెడ్డి ఈసారి అడ్రస్ లో ఓడిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఓటు పడే చూసుకోమను, డిపాజిట్ చూసుకోమను పవన్ కళ్యాణ్. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను తాత. ఎవరు వాళ్ళ కాదు సినిమాలో రంగులు వేసుకోవడం కాదు. మరి ఇప్పుడు అట్లా అయితే ఇప్పుడు సినిమాలో రంగులు వేసుకోవడం కాదు అన్నావు. అసలు జగన్ భయం అంటే ఎందుకు ఈసారి చూపిస్తాను. జగన్ వాళ్ళ అన్నయ్య బీకాడు ఈయన బీకడానికి. మరి ఇప్పుడు అన్నమాట ఇప్పుడు లోకేష్ అంటున్నాడు ఇంకా వచ్చే 3 నెలల మన ప్రభుత్వమేనా అన్నాడు కదా. వస్తాడే మూల కూర్చోలే ఇప్పుడు కొడుకు వస్తాడు రేపు పొద్దున. ఇప్పుడు చూడు చెప్పు ఇప్పుడు చివరగా ఇప్పుడు జగన్కి పరిపాలన అనుభవం లేదు, పరిపాలన ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది అన్నాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికి ఉందా చెప్పే వాళ్ళిద్దరికి ఎక్కడికి వెళ్ళారు? ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? జగన్ ఎంత త్యాగం చెప్తే ప్రజలు బతికారు. ఎవరు బతికారు? కోట్లు వస్తున్న వాళ్ళు ఎందుకు రాకూడదు? ప్రజలు ఎందుకు బతికూడదు? ఏడకెళ్ళారు నాయకులంతా కష్టపడి వాలంటీర్లు మొత్తం తిప్పి జనాన్ని బతికిచ్చాడు. ఏడబోయే నాయకులంతా పార్టీ తత్వానికి వచ్చిన ముందు ప్రజలను బతికించింది దాన్ని చూసుకోవాలి ముందర. కరోనా టైంలో ఆడిపోయారు. ఇప్పుడు వచ్చి మేమున్నాం అంటానికి ఏం వాళ్ళు రాకూడదా? వాళ్ళే డబ్బు లేని వాళ్ళు వచ్చి ముందరకు వచ్చేసి చూపించదు కదా. మంచిగా వచ్చి కొంతమంది సేవ్ చేయొచ్చు కదా. మరి అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళ మేము బుర్ర చల్లడం తప్ప రెండోది ఏం లేదు. వేస్ట్.